గుడివాడ బైపాస్ రోడ్లోని విద్యా వికాస్ పాఠశాల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. గుడివాడ విద్యా వికాస్ పాఠశాల భారతదేశంలో జరుపుకునే పండుగ విశిష్టత విద్యార్థులకు తెలియజేసేందుకు ప్రతి పండుగను వైభవంగా నిర్వహించడం జరుగుతుందని పాఠశాల డైరెక్టర్స్ ముప్పాల సుబ్బారావు, కొమ్మినేని సాంబశివరావు అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు. आदित्याय सोमाय मंगलाय बुधाय जागुरुपुत्रदेव भद्राहवे केतवे नमः। ओम अग्निं भूतं हृदयमहे होतारं विश्ववेदहं अस्य यज्ञस्य सुकृतम् अद्यमोद्धादिव ककुत्पदे पृथिव्याहम् अभागं रेदागं तास्याहं धर्मयाः त्रिसप्तसमिधकृताः देवायज्ञं धर्माणाः अवद्धं वर्धन्तं तं यज्ञं शतमानं भवति शताय पुरुषेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठते शतमानं भवति शताय ఇది ఆంధ్రులు జరుపుకునేటువంటి అత్యంత గొప్ప పండుగ. ఆంధ్రదేశంలో ఈ పండుగ జరుపుకోకుండా ఎవరు ఉండరు. ముఖ్యంగా ఇది రైతుల పండుగ. పంటలు ఇంటికి వస్తాయి, ధాన్యం వస్తాయి, చక్కగా అన్ని రకాల పిండి వంటలు చేసుకుంటారు. ఆడపిల్లలు చక్కగా పట్టు వస్త్రాలు ధరిస్తారు. అన్నమంతా వాళ్ళదే. ఇది 3 రోజులు జరుపుకుంటారు. ఈ జరుపుకోవడంలో అత్యంత ఉత్సాహం అనేది మనకు కనిపిస్తుంది. ఆంధ్రదేశంలో అతి ముఖ్యమైన పండుగల్లో ఇది మొట్టమొదటిది. సంక్రాంతి అని, మకర సంక్రాంతి అని, కనుమని, భోగి అని విభిన్న రీతిలో జరుపుకోవడం ఆనవాయింది. మన సంప్రదాయం మనకు ఇచ్చినటువంటి వరాల్లో అత్యంత ముఖ్యమైనది. విద్యా వికాస్లో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని జాతులు సౌభ్రాతృత్వం కలగడం ఆనవాయింది. ఒక క్రిస్మస్ అయినా, ఒక రంజాన్ అయినా, లేదా తెలుగు పండుగలైనా, హిందూ పండుగలైనా అన్ని కూడా సమాన దృక్పథంతో చేయడం జరుగుతుంది. వీటిలోని ఆనందం మరి ఎక్కడ కనిపించదు. ముఖ్యంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రజలంతా, జనమంతా కూడా ఇళ్ళకి చేరుతారు, పల్లెటూళ్ళకి చేరుతారు. పల్లెటూళ్ళలో ప్రాంగణాలు మురిసిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్నటువంటి పిల్లలు, మనమలు అందాక చేరుతారు. తద్వారా ఎంతో ఎక్సైట్మెంట్కి గురవుతారు వాళ్ళు. ఈ 3 రోజులు అద్భుతమైన రీతిలో కొనసాగించుకొని ఈ అనుభూతులుగా మిగించుకొని మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేసి మళ్ళీ సంక్రాంతికి రావడం ఆనవాయింది. కాబట్టి ముఖ్యంగా దేశ విదేశాలు, ప్రాంతాల నుంచి కూడా ఈ పండుగకు విపరీతంగా జనం, ఎక్స్ట్రా బస్సులు అరేంజ్ చేయడం జరిగింది. విపరీతంగా జనం వస్తారు. ఎంజాయ్ చక్కగా 3 రోజులు ఆ మధుర స్మృతులు మనసులో పెట్టుకొని మళ్ళీ వెళ్తారు. మళ్ళీ సంవత్సరం వరకు కూడా వెయిట్ చేస్తారు. మళ్ళీ సంక్రాంతికి వస్తూ ఉంటారు. ఇది సంప్రదాయం మనకు వదలంటే ఆనవాయింది. ఇది విద్యా వికాసంలో ముమ్మరంగా ముఖ్యంగా తప్పకుండా చేసుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ. Today, as we come together to celebrate the vibrant and joyous festival of Sankranti, it marks the harvest season and reflection of our rich cultural heritage. It reminds us the values of hard work, gratitude, and the importance of
connected to our roots. As we rejoice in this festival today, we remember that farmers work tirelessly throughout the year to provide food for our tables. This is a wonderful opportunity to show our appreciation for the efforts and the role they play in our lives. Dear students, festival like Sankranti teaches us to come together, respect our tradition, and create memories that last a lifetime. Let us continue to celebrate this day with joy through cultural performances, traditional activities, and flying of kites. May the Sankranti bring happiness, prosperity, and positivity in our lives. Thank you. గుడివాడ